ఎస్ఆర్హెచ్ థ్రిల్లింగ్ విక్టరీ, సిఎస్కే పై 10 పరుగుల తేడాతో గెలుపు. పూర్తి మ్యాచ్ రివ్యూ. హాయ్, వెల్కమ్ టు చరణికో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సో నమస్కారం ఫ్రెండ్స్. నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఈ మ్యాచ్ పూర్తిగా హై వోల్టేజ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో అర్థం కాలేదు. చాలా థ్రిల్లింగ్ అనేది చెప్పొచ్చు. ఇది వేదిక హైదరాబాద్ వేదికగా టాస్ సిఎస్కే గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది స్టార్ట్ చాలా అగ్రెసివ్ గా జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్లేయర్స్ అభిషేక్ శర్మ 22 బంతులకు గాను 59 పరుగులు చేయడం చాలా ఆకట్టుకుంది జనాల్ని ఈ రన్స్ అనేది. అదేవిధంగా పవర్ ప్లే లోనే మ్యాచ్ మొమెంటం మార్చేశాడు మొత్తం. హెన్రిచ్ క్లాసిన్ కూడా అర్ధ సెంచరీ తోటి 59 పరుగులతోటి నిజంగా చాలా బాగా ఆడాడు. 39 బాల్లోనే 59 పరుగులు చేయడం చాలా మ్యాచ్ కి ఇది మంచి బేస్ వేశారని చెప్పొచ్చు. మిడిల్ ఓవర్స్ లో నిలబెట్టి ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేశారు అని చెప్పొచ్చు వీళ్ళిద్దరు. నిన్న జరిగిన ఆ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ నిజంగా ఇది ఒక సినిమా, ఒక మ్యాచ్ కాదు, ఇది కంప్లీట్ ఒక పూర్తి థ్రిల్లర్ సినిమా లాగే జరిగిందని చెప్పొచ్చు. మ్యాచ్ చూసుకుంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ అనేది ఒక్కో బంతి మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఎవరు గెలుస్తారా అనేది చివరి వరకు క్లారిటీ లేదు. ఇది కదా మనం ఐపీఎల్స్ నుంచి మనం కోరుకునేది. ఉత్కంఠ భరితంగా ఒకరి వైపు విన్నింగ్ వచ్చేసి అది పెద్ద మనకి అంత థ్రిల్లింగ్ అనిపించదు. ఒకరి వైపు కనబడితే అది చివరి వరకు బంతికి ఒక ఉత్కంఠ టెన్షన్ మొదలైతే అక్కడ థ్రిల్లింగ్ అనేది మనకి ఐపీఎల్ కనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఐపీఎల్ జనాలను ఆకర్షించడానికి, ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఫార్మాట్ అనేది మెయిన్ అదే. సో ఆ విధంగా దానికి తగ్గట్టుగా నిన్న మ్యాచ్ అనేది ఎవరు గెలుస్తారనేది చివరి వరకు క్లారిటీ లేదు. కాబట్టి ఈ వీడియోలో మనం ఒక్కో ఓవరు ఒక్కో టర్నింగ్ పాయింట్, ఎవరు హీరో, అసలు ఎవరు డీప్ గా అనాలిసిస్ అనేది చేద్దాం. అయితే మ్యాచ్ సెటప్ హైదరాబాద్ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగింది. అయితే పిచ్ బ్యాటింగ్ కు బాగానే సహకరించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో కొంత ప్రెజర్ ఉంటుందనేది అందరికీ తెలుసు. అయితే సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది కీలక నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు చివరకు చేజ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు సిఎస్కే. ఎందుకంటే అందుకోసమనే వాళ్ళు యాక్చువల్లీ బౌలింగ్ ఎంచుకుని బ్యాటింగ్ కి ఆహ్వానించారు ఎస్ఆర్హెచ్. కానీ ఈ నిర్ణయం చివరికి వాళ్ళకి అయితే బూమ్రాంగ్ అయ్యిందా లేకపోతే చూద్దాం. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మొదటి ఓవర్ నుంచే అగ్రెషన్ బ్యాటింగ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో అసలు గేమ్ చేంజర్ గా నిలిచాడు. ఎందుకంటే 22 బంతుల్లోనే 59 పరుగులు సాధించి జనాల హృదయాల్లో స్థానం సంపాదించి ఉత్కంఠ బాగా నేర్పించాడు, బాగా లేపాడు. ఏంటంటే అతను స్ట్రైక్ రేట్ ఎంతంటే బౌలర్ కు ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వలేదని చెప్పొచ్చు. కవర్ల మీద షాట్స్, అదేవిధంగా ఫుల్ షాట్స్, స్పిన్నర్ల మీద దాడి చేయడం, పవర్ ప్లేలోనే మ్యాచ్ మొమెంటం పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేశాడని మనం చెప్పుకోవచ్చు. సిఎస్కే బౌలర్లు ప్లాన్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు అని చెప్పాలి మనం. అభిషేక్ శర్మ నిజంగా ఈ ఐపీఎల్ లో చాలా మంచిగా ఆడుతున్నాడని మనం చెప్పొచ్చు. ఇది ఇన్నింగ్స్ విశ్లేషణకి వెళ్తే పవర్ ప్లేలో ఫాస్ట్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మిడిల్ ఓవర్స్ లో కూడా కొంత స్లో అయ్యింది. డెత్ ఓవర్స్ లో మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మొత్తంగాను 194 పరుగులు గాను 9 వికెట్లతో 20 ఓవర్లు కంప్లీట్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ సిఎస్కే బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే అంశు కోంబోజ్ 3 వికెట్లు, 3 వికెట్లు చాలా కీలకమైన టైంలో 3 వికెట్లు తీసుకున్నాడని చెప్పొచ్చు అంశుల్. అదేవిధంగా కానీ మొత్తం మీద ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ని పూర్తిగా ఆపుకోలేకపోయారని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ వాళ్ళ ధీటుగా బ్యాటింగ్ చేయడం,
వాళ్ళని యూనో కంట్రోల్ చేయలేకపోయారనే చెప్పొచ్చు. 194 పరుగులు అంటే యాక్చువల్లీ గుడ్ స్కోర్ అనే చెప్పొచ్చు. చాలా నేను ఒకనొక టైంలో ఇది స్కోర్ తక్కువ అవుతుందేమో, నేను సిఎస్కేకి ఛాన్స్ ఇస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ కాకపోతే ఫైనల్ గా 194 పరుగుల ఆధిక్యంతో 194 పరుగులు పెట్టి చాలా పెద్ద టార్గెట్ సిఎస్కేకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే సిఎస్కే టార్గెట్ 195 పరుగులతోటి వాళ్ళు బ్యాటింగ్ దిగి స్టార్టింగ్ లోనే మొదట కొంచెం స్లాట్ గా తర్వాత అగ్రెషన్ పెంచారు. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ బాల్ కే మన క్రికెటర్ అవుట్ అవడం, ఓపెనర్ అవుట్ అవడం వాళ్ళకి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు, సిఎస్కేకి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. తర్వాత అగ్రెషన్ పెంచారు కానీ అయితే టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయారు. అయితే మిడిల్ ఓవర్స్ లో ప్రెషర్ పెరగడం వల్ల చివరికి 184 రన్స్ చేసి 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్స్ లో దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేక ఎస్ఆర్హెచ్ కే గెలుపు అందించడం అనేది జరిగింది. అయితే ఇషాన్ మలింగ 3 వికెట్లు డెత్ ఓవర్స్ లో గేమ్ పూర్తిగా మార్చేశాడని చెప్పొచ్చు ఇషాన్ మలింగ. అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్లో చివరిగా అద్భుతంగా బౌలింగ్ చేశారనే చెప్పొచ్చు. చాలా సిఎస్కే లైనప్ చూస్తే చాలా భయంకర బ్యాట్స్మెన్లు అనేది ఉన్నారు. కాకపోతే దీన్ని 194 స్కోర్ని రీచ్ అవ్వలేక బౌలింగ్ ఇషాన్ మలింగ అనే చెప్పాలి. 3 వికెట్లు కరెక్ట్ టైంలో కరెక్ట్ గా బౌల్ చేసి వాళ్ళని దెబ్బతీశాడని చెప్పొచ్చు. అయితే అభిషేక్ శర్మ పవర్ ప్లే దుమ్ము దులిపాడు. అయితే మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే అభిషేక్ శర్మ దుమ్ము దులిపడం, క్లాస్ ఇన్ స్టేబుల్ ఇన్నింగ్స్, అదేవిధంగా డెత్ ఓవర్స్ లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్, సిఎస్కే కీలక వికెట్లు పడగొట్టడం, ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ కి 10 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం మొత్తం కలిసి ఆడింది. బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మ్యాచ్ల రివ్యూస్ కోసం మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది ఒక మ్యాచ్ కాదు, పూర్తి థ్రిల్లర్ సినిమాలాగా అనిపించింది. ఎందుకంటే నిన్న జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ సిఎస్కే చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిందని చెప్పొచ్చు.